చేసేది మాత్రమే చెప్తాం, చెయ్యనిది అసలు మర్చిపోయేలా చేస్తాం. అదే సందర్భంలో మన ఫార్ములా ఖచ్చితంగా అమలు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి జనానికి డబ్బులు ఇస్తే వాళ్ళే వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వ్యాపారం చేసుకుంటారు, అందులో ఎదుగుతారు. ఎందుకే ముద్రా లోన్సే ఇచ్చాడా, డ్వాక్రా మహిళలకి 0 వడ్డీలకి రుణాలు ఇచ్చాడా, గతంలో తీసుకున్న అప్పుల్ని తీర్చాడా? అట్లా వాళ్ళ చేతిలో డబ్బులు, ఆడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటారా, హోటల్ పెట్టుకుంటారా, టిఫిన్ బండి పెట్టుకుంటారా, కూరగాయల బండి పెట్టుకుంటారా, ఇలాగా వాళ్ళకే వదిలేశాడు చాయిస్. వృద్ధల మీరు ఇది చెయ్యండి అన్నటువంటి. అది వాళ్ళకి నచ్చలేదేమో, జగన్ని గద్దెదించారు. చంద్రబాబు ఫార్ములా అది కాదు. నేను మీ చేత అరక్ కాఫీ సెంటర్లు పెట్టిస్తాను, మీరు 10 మంది మహిళలు కలిసి అరక్ కాఫీ సెంటర్ నడుపుకోండి, లైక్ స్టార్ బక్స్ లాగా తయారైపోవాలి, మీరు ఎదగాల. అదే సందర్భంలో ఒక ఈ రిక్షా ఇస్తా అంటే ఈ ఆటో ఇస్తా, మీరు ఆటో నడుపుకోండి, ఈ బైక్ ఇస్తా దాన్ని నడుపుకోండి, అది ఒక ట్రాన్స్పోర్టేషన్ కింద ఉంటుంది, మీకు పెద్దగా ఖర్చు లేకుండా చేస్తున్నాను కాబట్టి డబ్బులు మీకు మిగులుతాయి, తద్వారా మీరు ఎదగాలి అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్కి పెట్టుబడి పెట్టడం. ఇది చంద్రబాబు స్టైల్. అదే ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా చూపించింది. నవరత్నాలు ఈ పథకాల డబ్బులు ఏమీ రాలేదు, మహిళలకు అన్యాయం అని వైసీపీ అంటుంది. బట్ నేనే సరైనటువంటి న్యాయం చేస్తున్నాను, అసలు మహిళల ఉన్నతి నేనే తీసుకెళ్తున్నాను అన్నది చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎవరు ఫంక్షనింగ్ వాళ్ళది. అదే నచ్చింది జనానికి. రేపు పొద్దున్న నచ్చుతుందా లేదా చూద్దాం.